జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న స్టైఫండ్, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో జూడా ముఖ్య ప్రతినిధులు మంత్రి సత్యకుమార్ యాదవ్, కార్యదర్శి జి వీర పాండియన్ను కలిశారు. సమ్మెను విరమించి విధుల్లోకి వెళ్లడం ప్రారంభించినట్లు ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, జూనియర్ డాక్టర్లు ప్రధానంగా స్టైఫండ్ పెంపుతో పాటు రిటైర్మెంట్ వయసు పెంచకూడదని జూడా ప్రతినిధులు ఇంతకుముందు డిమాండ్ చేశారని మంత్రి తెలిపారు. రిటైర్మెంట్ వయసు పెంపు అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యుల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కేవలం పరిశీలన మాత్రమే చేశామని చెప్పారు. జూడాల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీనిపై మరోసారి పునఃపరిశీలన చేస్తామని వెల్లడించారు. స్టైఫండ్ పెంపు అంశంపై ప్రత్యేకంగా కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని చెప్పారు. 1-2 రోజుల్లో జూడా సంఘాల నాయకులతో కమిటీ సమావేశమై వారి డిమాండ్లపై చర్చిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులు, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. నాన్ క్లినికల్ విభాగాల్లో ఎంఎస్సి, పిహెచ్డి అర్హత కలిగిన వారిని నియమించే అంశంపైన మరోసారి పునఃపరిశీలన చేస్తామని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త వైద్య కళాశాలలను త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని, అందులో భాగంగా నోటిఫికేషన్లు జారీ చేసినట్లు చెప్పారు. వారికి తగిన స్పందన రాని పరిస్థితిలో కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపైన జూడాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూడాలు సమ్మె విరమించిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కొన్ని రోజులుగా ఈ ఇంటర్న్స్కి, పీజీ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఎస్ఆర్ సూపర్ స్పెషలిస్టులకు ఇస్తున్న స్టైఫండ్ని పెంచాలని వారు కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం అనుకున్న పరిమితుల దృష్ట్యా ఎంతవరకు సాధ్యమవుతుందో అన్న విషయం మీద వాళ్ళతో చర్చలు నిర్వహిస్తూనే ఉన్నాం నిరంతరంగా. అయితే ఇవాళ దీని మీద పిల్లు వేయడం, తర్వాత కోర్టు దృష్టికి కూడా వెళ్ళడం, దానికి ముందుగానే జూడాలు కూడా సమ్మె విరమించారు. అయితే ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో కూడా పోల్చుకొని చేయాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ ఖచ్చితంగా మనకన్నా ఎక్కువ ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకి ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. స్టైఫండ్ ఒకటైతే, రెండవది రిటైర్మెంట్ ఏజ్ పెంచకూడదు అనేది కూడా అది ప్రభుత్వ పరిశీలన మాత్రమే ఉంది. ఎందుకంటే అనేక చోట్ల డాక్టర్ల లభ్యత తగ్గుతున్న కారణంగా ఒక పరిశీలన మాత్రమే చేయడం జరిగింది. కానీ జూడాలు చేసిన డిమాండ్ మేరకు వాటిని మళ్ళీ పునఃపరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాన్ క్లినికల్ వాటిల్లో కూడా ఎంఎస్సీ వాళ్ళని, పిహెచ్డి వాళ్ళని తీసుకునే విషయంలో మనం ఇంకోసారి పునఃపరిశీలించాలి. ఎందుకంటే దాని మీద కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం తొందరగా కాలేజీలు తీసుకోవాల్సిన అవసరంలో నోటిఫికేషన్లు ఇచ్చిన తరుణంలో స్పందన లేని తరుణంలో మాత్రమే చేయడం జరిగింది. వాటి మీద కూడా ఖచ్చితంగా పునఃపరిశీలిస్తాం. చాలా సానుకూలంగా వాటి మీద ఉండడం జరిగింది. అయితే స్టైఫండ్కి సంబంధించిన విషయంలో మాత్రం ఇవాళ ఒకసారి కమిటీ కోర్టు కూడా చెప్పడం జరిగింది. కమిటీ నియమించి ఆ కమిటీ తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్తో, జూడాస్తో కూడా చర్చించిన తర్వాత ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకురావాల్సిన నేపథ్యంలో కమిటీ ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఆరోగ్య శాఖ సెక్రటరీ వీరపాండ్యన్ గారి నేపథ్యంలో కమిటీ ఉంటుంది. 1-2 రోజుల్లో జూడా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కూర్చున్న తర్వాత చర్చించిన తర్వాత ప్రభుత్వ పరిమితులు కూడా వారి ముందే వారి దృష్టిలో ఉన్నాయి. వారికి సంపూర్ణ అవగాహన ఉంది. అదేవిధంగా వారికి సంబంధించిన ఏదైతే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్లి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి జూడా నాయకుల్ని, జూడా డాక్టర్లందరికీ దాదాపు 9,500 మంది చేస్తున్న సమ్మెని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పేదలు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఎమర్జెన్సీ సర్వీసుల కారణంగా ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో వారు మానవతా దృక్పథంతో స్పందించి సమ్మెను విరమించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం.